సో ఏమున్నాయి బస్సుల ప్రాబ్లమ్స్ ఏమన్నా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. అసలు ఇప్పుడైతే ఈ రోడ్లు వేసి ఒక 6 months అవుతుంది తవ్వి. అసలు రోడ్లు వేయలేదు. అసలు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఊర్లలోనే నయం, అసలు సిటీ అంటున్నాం కానీ అంత డేంజర్గా ఉంది మా రోడ్ అయితే. వస్తుందా కార్పొరేటర్? వస్తుందా? లేదండి, రాదు. ఆమె ఎప్పుడు రాదు అసలు. సరళ మేడం అంతే, ఎప్పుడో ఓట్లప్పుడు చూస్తాం కానీ మళ్ళీ రాదు. ఒక్కసారి కూడా ఎక్స్ కార్పొరేటర్ అయినా ఇంకా కొంచెం బాగా పని చేసింది ఆమె, శేషకుమార్ మేడం. ఈ మేడం ఏమి అసలు ఒక్కసారి కూడా మాకు రాలేదు, రెస్పాన్స్ రాలేదు దేనికైనా. ఫోన్ ఏమన్నా చేస్తారు, రెస్పాండ్ లేదు. వాటర్ ప్రాబ్లం ఉందన్నా కానీ ఏం రెస్పాన్స్ ఇయ్యరు. మరి ఏమైనా ప్రాబ్లం వస్తే బస్సుకి ఎవరు వస్తారు? ఎవరు వస్తారంటే మేమే ఎక్స్ కార్పొరేటర్కే చెప్తాం, కొంచెం చేపియండి మేడం అని చెప్తే చేస్తారు. పట్టించుకోదు. పేరుకే కొత్త ప్రభుత్వం. ఎట్లుంది ప్రభుత్వం చేంజ్ అయినాక ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఏం మంచిగా అనిపిస్తలేదమ్మా. ఎందుకంటే ఫ్రీ బస్ అన్నారు, దేనికి అది ఫ్రీ బస్? గృహలక్ష్మి పథకం అన్నారు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అయితే పేదలకు కొంచెం పనిచేస్తుంది కదా. ఏమి పథకాలు ఏం చేస్తలేరు. ఫ్రీ కరెంట్ అన్నారు, ఎవరికి ఇస్తున్నారు ఫ్రీ కరెంట్? రేషన్ కార్డ్స్ అన్నారు, అవి ఏమీ లేదు. నాకైతే అదే కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా అనిపించింది నాకైతే. సో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఇప్పుడున్న కార్పొరేటర్ బెస్టా వేస్ట్? టైం వస్తే బాగుండా, కార్పొరేటర్ చేంజ్ అయితే బాగుంటుంది? చేంజ్ అయితేనే బాగుంటుంది. ఆమె ఎక్స్ కార్పొరేటర్కి శేషకుమార్ మేడం వచ్చినా బాగుంటుంది. ఏదంటే ప్రజలకు ఉపయోగపడాలి, ఎవరు వచ్చినా సరే కనిపించాలి మెయిన్. నువ్వు ఏదో ఎక్కడనో ఉంటే మనం వర్షం వస్తే వాటర్ ఏమైనా వస్తాయి? ఇక్కడ మొత్తం వస్తుంది అమ్మ, వాటర్ వస్తుంది లోపలికి, ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అసలు పోదు, చాలా ఇబ్బంది అవుతుంది. మరి అప్పుడు ఎట్లా పరిస్థితి? ఎవరు వస్తుంటారు? ఎవరు రారా మరి? ఇంకా మనం కంప్లైంట్ ఇస్తే 4-5 daysకి. మొన్న వీధి స్తంభాల లైట్లు పోయినాయి, అసలు ఒక నెల రోజులు ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఆమెకి ఎక్స్ కార్పొరేటర్కే ఫోన్ చేస్తే మళ్ళీ ఆమె పంపించింది. ఇప్పుడున్న కార్పొరేటర్ వేస్ట్ అవుతారు, వేస్ట్ అంటారు అయితే? అంటే ఆమె కనిపించదు అని చెప్తున్నాను, వేస్ట్ అని కాదు కానీ కనిపించదు. ప్రభుత్వం చేంజ్ అయినాక ఎలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి? ముఖ్యంగా మీ కార్పొరేటర్ పనితీరు ఎట్లా? మా కార్పొరేటర్ సరళ మేడం అండి. ఆమె ఉంటుంది కానీ బస్తీలో తిరగాలి, ప్రజలకు ఏం ప్రాబ్లం ఉంది ఏంది అని అరుచుకోవాలి. ఆమె అరుచుకోకనే ప్రాబ్లం. కార్పొరేటర్ పనితీరు ఎట్లుంది మేజర్? కార్పొరేటర్ పనితీరు అంటే ఆమె ప్రజల దృష్టిలో ఏ ప్రాబ్లమ్స్ అని పట్టించుకోవాలి. ప్రజలలో తిరిగితే అర్థమవుతుంది, ప్రజలు తిరగకపోతే ఏం అర్థమవుతుంది? మేమే ఆమెకు 2-3 సార్లు ఫోన్ చేసి మేడం ఇలా దృష్టి తిన్నా కానీ ఆమె రెస్పాన్స్ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే లిఫ్ట్ చేసి చెప్తాను, నేను చేపిస్తానంటారు కానీ కరెక్ట్ ఆ టైంకు ప్రజలకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక మనిషి చనిపోతే బస్తీలో తీసుకుపోవడానికి కూడా నడిచే దుస్థితి. ఎందుకంటే రోడ్లు తవ్వేసి అలాగే వదిలేశారు. మున్సిపల్ వాళ్ళు ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కోసం తవ్వేసి 6 నెలలు అయిపోయిందండి. 6 నెలలు ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్లు కూడా వేయలేక, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన రోడ్లు వేయలేదండి. ఆ రోడ్లు ఇప్పుడు చనిపోయిన మనిషి తీసుకోవడానికి చాలా ఎంత ఇబ్బంది అంటే చెప్పుకోలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో. కొంచెం పట్టించుకోవాలి. ఈ ఆల్రెడీ ప్యాచ్ ఉన్న దాన్ని కూడా మొత్తం రోడ్ వేయకుండా ప్యాచ్ వర్క్ వేయడానికి కూడా ఇబ్బంది పడే ప్రభుత్వం అంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది అండి ఈ ప్రభుత్వం. చెప్పలేక ఏంటంటే మనకు కొన్ని బాగా ప్రజలకు కావాల్సిన ఏది అవగాహన, ఏది కావాలి, ప్రజలకు ఏది ఇంపార్టెంట్ అది ముందు ప్రజలకు తీసుకురావాలి. కానీ ఏదో మనం చేస్తున్నాము మాటల వరకే అయిపోయిందండి, ముందు చాతలలో ఏం లేదు. అలా సో ప్రభుత్వం కోసం మాట్లాడారు. కార్పొరేటర్ ఎట్లుంది మరి? కార్పొరేటర్ ఏమన్నా రెస్పాన్సిబుల్ కార్పొరేటర్ లాగా ఉందా లేదా? మేడం నేను చెప్పాలంటే ఒక శేషకుమార్ ఆమె ఓడిపోయింది, ఎక్స్ కార్పొరేటర్. కానీ ఇప్పటికీ ఆమె ప్రజలలో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన కార్పొరేటర్ కాకుండా ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఒక మాజీ మినిస్టర్ గారి దగ్గర, ఎమ్మెల్యే లోకల్ ఆయన బతిమలాడు చేసి ప్రజలకు ఏమి ఇబ్బంది ఉన్నా ప్రజలలో ఉంటూ ప్రజల గురించి చాలా ఒక మేలు చేసే ఒక మంచి కార్పొరేటర్ మేము కోల్పోయినామని ఈరోజు బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు సరళ మేడం ఉన్నారు, కానీ ఆమె ప్రజలలో తిరిగితే ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉంది, ఏ రోడ్డు మీద ఎక్కడ ప్రాబ్లం, ఇక్కడ చిన్న వ్యాపారాలకు ఏ ప్రాబ్లం ఉంది, బస్సులో మహిళలకు ఏ ప్రాబ్లం ఉంది, అలాంటివి తెలుసుకుంటే మనకు చాలా మంచిది. తెలుసుకోకనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేడం. కొత్త ప్రభుత్వం వచ్చినాక వాళ్ళన్నా ఎవరన్నా వేరే వాళ్ళని పెడతారో, వేరే తగిన లీడర్లని వాళ్ళు వస్తారంటే వాళ్ళు కూడా రారు. ఇక్కడ బస్సులో ఈ దుస్థితి అంటే చాలా గోచరంగా చెప్పుకోలేని పరిస్థితి. ఏంటంటే ఉండి కూడా లేనట్టు అదే అలా ప్రభుత్వం అయిపోయింది. ఎవరు చెప్పుకోవాలో అర్థం కాదు. కంప్లైంట్ లోకల్ ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఒక మహిళ చెప్పింది ఇప్పుడే, స్ట్రీట్ లైట్ కోసం నేనే కంప్లైంట్ ఇచ్చిన, 15 days అని కంప్లైంట్ ఇచ్చి దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు. 10 సార్లు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మేడంకి ఫోన్ చేస్తే ఆమె శేష్ కుమార్కి ఎక్స్ కార్పొరేటర్ ఫోన్ చేస్తే మళ్ళీ అప్పుడు ఆమె పంపించింది. ఇలాంటి దుస్థితి ఉంది. కార్పొరేటర్ చేసిరా? ఆమె కూడా చేశాను. ఆమె కూడా చేస్తే తర్వాత ఆమె మళ్ళీ రెస్పాన్స్, ఆమెకు ఒకసారి రెస్పాన్స్ అయింది. కానీ ఒక ప్రజలకు మనకు ముందు ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ కన్నా ప్రజెంట్ లేని కార్పొరేటర్ ఎక్కువ మనకు సహాయపడుతుంది అమీర్పేటలో.
సో నెక్స్ట్ రావాలి ఆమె, మళ్ళీ రావాలి. ఎందుకంటే ప్రజల గురించి బాగా అవగాహన ఆమెకు ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లం, వాటర్ వస్తే కానీ, మురికి కాలు ఎక్కడ ఫస్ట్ వస్తే ముంపు ప్రాంతాల్లో ఆమె ఫస్ట్ సంచరించి ప్రతి వాటర్ తుఫాన్ వచ్చినా ఆమె తిరిగిందండి, గతంలో తిరిగింది. కాబట్టి ఆమె కంపల్సరీ మేము 100% ఆమె మళ్ళీ నెక్స్ట్ కార్పొరేటర్ చూడాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది వన్ వే, ఇట్లకెళ్ళి సౌత్ ఇండియా కాడికి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఈ రోడ్ ఎట్లా ఉండాలి? ప్యాచ్ వర్క్ చేస్తే చాలు మాకు. ఇప్పుడు దగ్గర 8 నెలలు అవుతుంది. క్యారేజ్ ఆరాయిరా ఎన్నిసార్లు అడిగినాం, అందరు బెజార్ అయిపోయారు. అడిగి ఎవరిని అడగాలమ్మా? ఇగో అడిగి పోతేనేమో 10 మంది రావాలి. మేము ఫోన్ చేసి చెప్తే సరే అంటాడు, కానీ రెస్పాన్స్ ఇస్తాడు. ఎమ్మెల్యే సాబ్ ఇవ్వడం కాదు, రెస్పాన్స్ ఇస్తాడు, నేను చేస్తా అంటాడు. కానీ ఇక ఎంబడి తిరిగే ఈ పెద్ద నాయకులు ఉన్నారు, వీళ్ళు లోకల్ లీడర్స్, వాళ్ళు చెప్పాలి జర గట్టిగా. ఇప్పుడు మేము ఒక్కళ్ళు చెప్తే ఏమవుతుంది? అందరికీ తెలుసు, ఎవరు పొద్దున్న కానీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రతిసారి ఎమ్మెల్యే దగ్గరికి తిరగాలంటే కష్టం. అన్న వచ్చేసారి ఒకసారి చూడన్నా అంటే ఇక్కడ చనిపోతే ఒకసారి వచ్చి చూసిండు కూడా. ప్యాచ్ వర్క్ చేపిస్తే అయిపోతుండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఉంది మా పరిస్థితి, ఇంతే, ఇంకేం లేదు. ప్రభుత్వం చేంజ్ అయ్యాక ఎట్లాంటి చేంజెస్? ఏది ఉన్నా అంతే అమ్మా, వాళ్ళున్నా మారో, వాళ్ళంతే, వీళ్ళు ఎవరైనా అంతే. అది వాళ్ళది గురించి మనకొద్దు, మన గురించి మనం చూడాలంతే. నా పేరు నరేందర్ యాదవ్. ఇదే చోటా మోటా బిజినెస్. ఏం నడుస్తుంది అంతా నడుచుడు ఏం లేదు. ఇక అంతా ఇవాళ చిన్న పిల్లలే చాలా హుషారు ఉన్నారు. అంతా మేధవులు, అంతా వాళ్ళు చాలా మేధవులు, చాలా మేధవులు. సమస్యలు ఏమున్నాయి? ఏం చెప్పిండు అంతా, మల్లుడు చెప్పిండు, మల్లుడు అవుతాడు ఆయన. అందుకోసానికి ఎందుకంటే ఫస్ట్ ఏమైపోయింది, టీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ వాళ్ళంతా కొనేసాడు, అవునా కదా? టీడీపీ వాళ్ళంతా కొనేసాడు, మొత్తం స్మాష్. ఎందుకంటే కాంపిటీషన్ ఉండాలి, చదువులు ఎట్లా కాంపిటీషన్ ఉందో అందులో కూడా ఒక కాంపిటీషన్ ఉండాలి. అప్పుడు తెలుస్తుంది. ఏమంటావు? ఫస్ట్ టైం కేసీఆర్ మంచి చేసాడు, సెకండ్ టైంలో మొత్తం ఫుల్ 22 లక్షల కోట్లు తినేసాడు. ఏం చేసారు? కాళేశ్వరం అని ఆడ మస్తు తినేసాడు, మల్లేశ్వరం మస్తు తినేసారు. ఏంది వీళ్ళతాన్ని లక్షల కోట్లు వెళ్తాయి, అవునా కదా? ఏమనంటే పోలీసు వాళ్ళని పట్టుకొని వస్తారు, కథం కొత్తగా మాట్లాడు, లేకుంటే లోపల వేసి గుద్ద వాళ్ళు దింగుతారు అంటారు. అరే రోడ్లుకి చెప్తున్నాం, అన్నీ చెప్పేసి ముందే, ఇవన్నీ ఉన్నాడు చెప్పాలి. కార్పొరేటర్ వస్తారా గదికి? రోడ్ల మీద ఎప్పుడైనా నడిచిందా మీ కార్పొరేటర్? వస్తుంది, ఆమె వస్తుంది. ఆమె ఏమంటే ఫండ్ రాలేవంటది. చెప్తున్నా నేను, ఫండ్ రాలేవంటది ఆమె. అన్నీ తెలుసు ఇవన్నీ. ఏంది ఒకరిని మించినోడు ఒకటి కాంపిటీషన్ అయిపోయారు ఇలా. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మనం ఎందుకు చేయాలి ఇవన్నీ, అవునా కదా? ఇప్పుడు వీడనేమో సిటీలో ఒక కాంగ్రెస్ సీట్ గెలవలే, ఊళ్ళో అంతా చంపుకుంది. హైడ్రా అంటే ఇవన్నీ అప్పటి నుంచే నడుచుకుంటూ వస్తున్నాయి. హైడ్రా ఇది ఎందుకు? కబ్జా సింగ్ అంతా, ఇదంతా రాజకీయ నాయకులే చేస్తారు. ఇదంతా కబ్జా, పోలీసులను పెట్టుకొని. నేనైతే ఉన్నది చెప్తున్నా, భయం పడద్దు కానీ, అవునా కదా? మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మరి మళ్ళీ మీ కార్పొరేటర్ చెప్పు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందో అది కార్పొరేటర్, అది అప్పటికప్పుడు నోట్లతో మేము ఉంది అంతా. అరే తీసుకున్నాడు కాదు, ఇప్పుడు ఎట్లుంది తెలుసా? అంతా ధారకా. ఏం చెప్పినా ఫస్ట్ పాయింట్, చిన్న పిల్లలే చాలా హుషారు అంటున్నా నేను. బాస్ వచ్చి వాళ్ళకి ఇచ్చిపోతాడు, కథం. ఇక మననే కేర్ చేస్తారు వాళ్ళు. ఆ బాస్ కూడా అలానే చూసుకోపోరి, అట్లుంటుంది అనమాట. అది అన్ని నేను చూసాను టీడీపీ. అరే అసలు టైగర్ అంటే చంద్రబాబు. నువ్వేమని అనుకో, నువ్వు ఉన్నది. ఆ చంద్రబాబు ఏం తప్పని చేసి మోదీతో కలిసి ఉండేటుండే. అంటే మోదీని తిట్టాలి, వీళ్ళంతా అందుకని బర్బాద్ అయిపోయారు. ఏమున్నాయి బస్తీల సమస్యలు? నీదేమన్నా మంచిగా వస్తున్నాయి, నీళ్ళు కొంచెం వస్తున్నాయి, కానీ ఇవి రోడ్లు అయితే చాలా ఇబ్బంది అవుతుంది, పడిపోతుర్రు రోడ్లు. చెప్పారా మరి ఎవరికైనా? చెప్పారా ఇది చేపియండి అని చెప్పి? చెప్పాము కానీ పట్టించుకుంటలేరు కదా ఎవరు. కార్పొరేటర్, మీ కార్పొరేటర్ ఎప్పుడో వచ్చి మళ్ళీ రాలేదు. మీ కార్పొరేటర్ ఎవరు? అదే లత సర్లా. ఇక ఇదంతా అట్లా పెట్టేసి పోయారు, మోరీలు వేసిరు కానీ లైన్ ఇదంతా పోయారు, ఇవన్నీ అట్లనే పెట్టారు. అంటే కిందికి రా అంటే ఒకసారి కచరా ఉన్నది మొత్తం. అగో నడవనీకి వస్తలేదు కదా, పడిపోతురు మొత్తం. అవన్నీ మంచిగా వస్తున్నాయి. మరి నీళ్ళు కొంచెం పర్వాలేదు కానీ ఇది చాలా కష్టం అవుతుంది, పడిపోతురు చాలామంది. అట్లా అది మనం పట్టించుకొని మన రోడ్డు మంచిగా ఉండే, అట్లాంటి రోడ్డు అంతా కొట్టేసారు. అట్లా పైప్ లైన్ వేసి మొత్తం అట్లనే వదిలేసారు.
ఎంత ఇబ్బంది అవుతుంది. లోపల ఇక్కడ గల్లీలో రావాలంటే భయపడుతురు, ఎవరు రావట్లా. రైట్, మనం పూర్తిగా విజువల్ చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక బండి పోతే ఇంకో బండి లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందో. సో దీనికి సంబంధించి ఇక్కడ కార్పొరేటర్ అయితే పట్టించుకోలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందో. సో దీనికి సంబంధించి 6 months అవుతుంది తవ్వేసి వదిలేశారు. కాకపోతే మరి దీనికి సంబంధించి ఇంకా ఫండ్స్ రాలేవనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తుందంట. సో ఇప్పటి వరకు గల్లీకి వచ్చిన దాఖలాలు అయితే లేవు. ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్ కేతినేని సరళ ఎవరైతే ఉన్నారో సో ఇప్పటివరకు రాని పరిస్థితి అయితే కనిపిస్తుందంట. సో ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ శేషకుమార్ గారికి మేము చెప్తాము, తనే కొంచెం అంత కొంత రియాక్ట్ అవుతుంది. ఇప్పుడున్న కార్పొరేటర్ రియాక్ట్ కాదు అనేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ కి ముందు వచ్చిన కార్పొరేటర్ ఇప్పటివరకు రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనం పూర్తిగా విజువల్స్ చూడొచ్చు. సో ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు పోని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ సావులైనా దావత్లైనా కూడా చేసుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకో గల్లీకి వెళ్దాం, అక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మరి మాట్లాడడం తెలుసుకుందాం.